అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. డోన్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుగ్గన రాజారెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుంది. మరి ఓడిపోతున్నాననే ఒక డిప్రెషన్ లేకపోయినాడు కాబట్టి ఈరోజు ఎన్డీఏ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారిపైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడు. మరి వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డోన్ నియోజకవర్గ ప్రజలు బుగ్గన రాజారెడ్డి గారు చేస్తున్న అసత్య ఆరోపణలను ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న విషయాలు చూస్తుంటే నిజంగా ఆయన ఎంత అభద్రతా భావంతో లేదంటే ప్రజలను ఏ రకంగా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆశ్చర్యం వేస్తుంది. కోట్ల కుటుంబం పైన వ్యక్తిగత విమర్శలకు పూనుకోవడం అనేది నిజంగా ఆయన అవివేకానికి నిదర్శనం. వ్యక్తిగతంగా కోట్లను ఎవ్వరు కూడా విమర్శించడానికి సాహసించరు. ప్రత్యర్థులైనా సరే కోట్ల వ్యక్తిత్వాన్ని కానీ కోట్ల నీతి నిజాయితీలను కానీ ఎవరు ప్రశ్నించరు. ఏదైనా ఉంటే రాజకీయ విభేదాలను గురించి మాట్లాడతారు, రాజకీయ విధానాల గురించి మాట్లాడతారు. కానీ ఈ మంత్రి గారు కోట్ల పైన వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది నిజంగా ఇది మరి బాధ కలిగించే విషయం. కాబట్టే ఈరోజు ఏవైతే ఎంతైతే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ కోట్ల వాళ్ళను కించపరుస్తూ కోట్ల వాళ్ళను చులకనాభావంతో మాట్లాడుతున్నాడో ఈరోజు ప్రజలు రివోల్ట్ అవుతున్నారు. డోన్ నియోజకవర్గ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఫస్టే ఈయన రావడమే సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఇక్కడ ఇల్లు లేదు, లేదంటే ఇక్కడ ఆఫీస్ లేదు, డోన్లో ఎట్లా పోటీ చేస్తాడు అని చెప్పేసి మాట్లాడినాడు. మరి అంతేకాకుండా డోన్కు ఈయన 30-40 ఏళ్ళ నుంచి వీళ్ళు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు కోట్లకే ఇవ్వాలని చెప్పేసి నేనొక్కనే డోన్ను ఉద్ధరించినాను, నేను మాత్రమే అభివృద్ధి కార్యక్రమాలు చేసినానని చెప్పేసి మరి అహంకారపూరితంగా మాట్లాడినాడు. కాబట్టి ఈరోజు డోన్ నియోజకవర్గ ప్రజలు వాటన్నిటిని కూడా ఏవగించుకుంటున్నారు. మంత్రిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఖచ్చితంగా మంత్రిని ఓడించడానికి డోన్ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు గ్రామాల్లో మరి వందల కుటుంబాలు పార్టీలకు సంబంధించిన నాయకులు మరి ఏ పార్టీలకు సంబంధించకుండా స్వతంత్రంగా ఉండే ప్రజలు వారందరూ కూడా డోన్ నియోజకవర్గంలో సూర్యప్రకాష్ రెడ్డి గారి గెలుపు కోసం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్న విషయాన్ని చూస్తున్నాం. కాబట్టే తప్పనిసరిగా రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పనిసరిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు పెద్ద మెజార్టీతో గెలుస్తున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి ఆయన చెప్తున్నాడు 75 ఏళ్ళ వయసులో ఉన్నాడు సూర్యప్రకాష్ రెడ్డి, ఏం చేస్తాడని మేము అడుగుతున్నాం. అయ్యా, నువ్వు వయసులో యువకుడిగా ఉండి వృద్ధులు శ్రీశ్రీ గారు చెప్పినట్లు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అన్నట్లు నువ్వు ఒక వృద్ధునివి. నువ్వు ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఏం బాధలు వచ్చినా ఏం కష్టాలు వచ్చినా నువ్వు వారి కష్టాలను బాధలను పట్టించుకొని ఒక వృద్ధునివి. వారి దగ్గరికి పోలేని ఒక మరి వయసు మళ్ళిన వాడివి నువ్వు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రజలకు మంచి నీళ్ళు ఇచ్చేదానికి నీకు మనసు రాదు. ప్రజలు పనులు లేక సుదూర ప్రాంతాలకు వలసలు పోతుంటే వారిని ఆదుకునేదానికి నీకు మనసు రాదు. మరి నీ అభివృద్ధి ఎందుకు, నీ ఆర్థిక శాఖ మంత్రిత్వం ఎందుకు? నువ్వు 10 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ను ఈ రాష్ట్రంలో నువ్వు ప్రవేశపెట్టినవి 5 సంవత్సరాల్లో. మరి నీ బడ్జెట్ అంతా ఏం ఉపయోగపడింది డోన్ నియోజకవర్గానికి అని నేను ఈ సందర్భంగా మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. మరి అంతేకాకుండా నువ్వు కోట్ల కుటుంబం పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నావు. 60-40%తో మద్యం వ్యాపారం చేస్తున్నారు కోట్ల వాళ్ళని. ఇది ఎంత సుదూరం, ఇది ఎంత అసత్యం. మరి కోట్ల కుటుంబానికి ఇట్లాంటి ఆరోపణలు ఏ రకంగా దగ్గర చేరుతాయని మేము ఈ సందర్భంగా మంత్రిని అడుగుతున్నాం. నిప్పుకు చెదలంటదు. ఎప్పుడు కూడా కోట్ల కుటుంబానికి మద్యం వ్యాపారం కానీ మైనింగ్ వ్యాపారం కానీ ఏ దానితో సంబంధం లేదు. అది డోన్ నియోజకవర్గ ప్రజలకే కాదు, కర్నూలు జిల్లా ప్రజలందరికీ బాగా తెలుసు. మరి నువ్వు అవివేకునివో నీకు తెలివి ఉందో లేదో కానీ నువ్వు ఈరోజు మరి సూర్యప్రకాష్ రెడ్డి గారికి ఈ రకమైన వ్యాపారాన్ని అంటగట్టాలని చూస్తున్నావు.
మరి ఇది డోన్ నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్ముతారు? ఇది గురువింద సామెతలాగా ఉంది. ఈ డోన్లో నీ ఎంత ఉన్న వాళ్ళంతా మద్యం వ్యాపారం చేసే వాళ్ళే, మద్యం సిండికేట్లు నడిపిన వాళ్ళే, మట్కా కంపెనీలు పెట్టే వాళ్ళే, ఇప్పటికీ మట్కా డాన్లు ఉన్నారు, భూ సెటిల్మెంట్లు చేసే వాళ్ళు ఉన్నారు. ఇంతమందిని నువ్వు పెట్టుకొని నీ ఎంత పెట్టుకొని వారినే నాయకులుగా డోన్ ప్రజలకు నువ్వు చూపెడుతూ ఈరోజు కోట్ల కుటుంబాన్ని వ్యక్తిగతంగా నువ్వు టార్గెట్ చేసి మాట్లాడుతున్నావు అంటే తప్పనిసరిగా ఈ ఎన్నికల ప్రజాక్షేత్రంలో నువ్వు మూల్యం చెల్లించుకుంటున్నావు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలవబోతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అది ఏదో ఉంది కదా, ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్లు ఆయన ఎట్లా ఓడిపోతున్నాడు కాబట్టి ఓటమి భయంలో ఆ రకంగానైనా కొంతమందినైనా బెదిరిస్తామని చెప్పేసి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మాట్లాడుతున్నాడు. ఆ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న కేసీఆర్ ఈరోజు ఏమైనాడో తెలంగాణలో ఒక్కతూరి తెలుసుకో బుగ్గన రాజారెడ్డి గారు, నీకు కూడా అదే గతి పడుతుంది. రిటర్న్ గిఫ్టులు, బెదిరింపులు, దౌర్జన్యాలు ప్రజాస్వామ్యంలో చెల్లవు. నీ అహంకారం, నీ జమీందారుతనానికి ఖచ్చితంగా నూకలు చెల్లిపోయినాయి. తప్పనిసరిగా ప్రజాస్వామ్యం గెలుస్తుంది, మరి నీతి నిజాయితీ గెలుస్తుంది. ఈరోజు డోన్ నియోజకవర్గంలో ప్రజలకు మరి నీతికి, అవినీతికి, జమీందారుతనానికి, ఒక రైతు సాధారణ కుటుంబానికి, తర్వాత ఆత్మాభిమానానికి, జమీందారు పోకడలకు ఈ ఎన్నికల్లో పోరాటం జరుగుతుంది. తప్పనిసరిగా నీతికి, ఆత్మాభిమానానికి, మరి రైతు కుటుంబానికి ప్రతినిధిగా సూర్యప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా సూర్యప్రకాష్ రెడ్డి గారే గెలవబోతున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.